గతసారి మనమేం మాట్లాడాం గుర్తుందా? యోగంలో బ్యాలెన్స్ ఉంటేనే మనసు శాంతిగా ఉంటుందని కదా. అవునమ్మా, ఎక్కువ తినడం వద్దు, తక్కువ నిద్ర వద్దు, అన్నీ బ్యాలెన్స్ గా ఉండాలి అని చెప్పారు కదా. నాకు ఒక విషయం అర్థం కాలేదు అమ్మా. అలా బ్యాలెన్స్ పాటిస్తే ఏం జరుగుతుంది? మనసు శాంతిగా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది అది? మీరా, అదే మంచి ప్రశ్న వేశావు. బ్యాలెన్స్ అనేది మొదటి అడుగు. ఆ తర్వాత ఏం జరుగుతుందో అది చాలా అందంగా ఉంటుంది. కృష్ణుడు ఇప్పుడు అదే చెప్తున్నాడు. ఇప్పుడు చూద్దాం, ఆ శాంతి దొరికాక ఎలాంటి సంతోషం వస్తుందో, ఆ దుఃఖాల నుండి ఎలా విడుదలవుతామో, మనసును ఎలా స్థిరంగా ఉంచుకోవాలో ఇవన్నీ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. సుఖమాత్యంతికం యద్దద్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్రన చైవాయం స్థితశ్చలతి తత్వతః. కృష్ణుడు చెప్తున్నాడు, యోగంలో స్థిరపడినప్పుడు ఒక అద్భుతమైన సంతోషం వస్తుంది. అది కళ్లతో చూసేది కాదు, చెవులతో వినేది కాదు, మనస్సు లోపలి నుండి అనుభవించేది. అలాంటి స్థితిలో నిలబడ్డ మనిషి ఎప్పుడూ నిజాన్ని వదలడు. అమ్మా, కళ్ళతో చూడలేని సంతోషం అంటే ఏమిటి? అది ఎలా అనిపిస్తుంది? ఆరో, ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఏదైనా చాలా బాగా నేర్చుకున్నావనుకో, లోపల ఒక తృప్తి వస్తుంది కదా. అది ఎవరూ ఇచ్చింది కాదు, లోపలి నుండి వచ్చింది. అది అటువంటిదే. నాన్నా, నాకు ఒకసారి అలా అనిపించింది. నేను నా చిన్న పక్షిని గీశాను, ఎవరూ చూడకపోయినా నాకు చాలా సంతోషంగా అనిపించింది. అదే మీరా, అదే లోపలి సంతోషం. ఇప్పుడు తర్వాతి శ్లోకం చదివితే ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే. ఆ సంతోషం దొరికాక దానికంటే గొప్పది ఇంకేదీ లేదు అనిపిస్తుంది. అంతేకాదు, ఆ స్థితిలో ఉన్న మనిషిని చాలా పెద్ద దుఃఖం వచ్చినా కూడా కదిలించలేదు. అంటే ఆ మనిషికి ఏ దుఃఖము తగలదా? దుఃఖం వస్తుంది ఆరవ్, కాని అది అతన్ని పడగొట్టదు. ఒక పెద్ద చెట్టు గురించి ఆలోచించు. గాలి వస్తుంది, కొమ్మలు ఊగుతాయి, కాని వేళ్లు గట్టిగా ఉంటే చెట్టు పడదు కదా. అలాగే నాన్నా, అలా అనిపించడానికి ఏం చెయ్యాలి? నిజమైన సంతోషం బయటి నుండి రాదు, అది లోపల నుండి వస్తుంది. ఒక కొత్త బొమ్మ వచ్చినప్పుడు కొంతసేపు సంతోషంగా ఉంటావు, కాని అది పోయినా లోపలి సంతోషం పోదు. అది నిజమైన సంతోషం. నాన్న, నువ్వు చెప్పింది నిజమే. నాకు కొత్త గేమ్ వచ్చినప్పుడు 3 రోజులు బాగుంది, తర్వాత బోర్ అయిపోయింది. ఇప్పుడు తర్వాతి శ్లోకానికి వెళ్దాం. కృష్ణుడు ఈ సంతోషాన్ని యోగంతో ఎలా జోడిస్తున్నాడో చూద్దాం. తం విద్యాద్ దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం స నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విన్న చేతసా. కృష్ణుడు చెప్తున్నాడు, దుఃఖంతో సంబంధం తెగిపోవడమే యోగం అని తెలుసుకో. ఈ యోగాన్ని నిరాశలేని మనసుతో గట్టి నిశ్చయంతో అభ్యాసం చేయాలి. అమ్మా, దుఃఖంతో సంబంధం తెగిపోవడం అంటే ఏమిటి? దుఃఖం రాదు అని అర్థమా? లేదారవ్, దుఃఖం వస్తుంది కాని అది మనల్ని పట్టుకోదు. వర్షం పడుతుంది కాని నువ్వు గొడుగు పట్టుకుంటే తడవవు కదా. యోగం అలాంటి గొడుగులాంటిది. నాన్నా, నిరాశలేని మనసు అంటే నా వల్ల కాదు అని వదిలేయకుండా కష్టంగా ఉన్నా ప్రయత్నిస్తాను అని ముందుకు వెళ్లడం. అదే నిర్విన్న చేతస్సు, నిరాశ లేని మనసు. కానీ నాన్న, కష్టంగా ఉన్నప్పుడు నిరాశ రాకుండా ఎలా ఉంటాం? అదే కృష్ణుడు చెప్తున్నది ఆరవ్. నిశ్చయంతో ప్రయత్నించాలి. ఒక్కసారి కష్టమైంది అని ఆగిపోకూడదు. లోపలి శాంతి కోసం ప్రయత్నించడమే ఆగిపోకుండా ముందుకు వెళ్లేదారి. ఇక్కడ కృష్ణుడు చాలా ముఖ్యమైన మాట చెప్పాడు. లోపలి శాంతి దొరికాక దుఃఖం మనల్ని పట్టుకోదు. అది నిజంగా స్వేచ్ఛ. ఇప్పుడు తర్వాతి శ్లోకంలో ఆ శాంతి ఎలా సాధించాలో చూద్దాం. సంకల్ప ప్రభవాన్ కామాంస్త్యక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః. కృష్ణుడు చెప్తున్నాడు, మనసు నుండి పుట్టే కోరికలన్నింటినీ పూర్తిగా వదిలేయాలి. మనసు ద్వారానే అన్ని ఇంద్రియాలను అన్ని వైపుల నుండి నియంత్రించాలి. అమ్మా, కోరికలన్నీ వదిలేయాలి అంటే ఏవి కోరుకోకూడదా? అది చాలా కష్టం కదా. ఆరో, అన్ని కోరికలు చెడ్డవి కాదు, కాని మనసు ఒక్కసారి ఇది కావాలి అది కావాలి అని పరిగెత్తడం మొదలు పెడితే అది మనల్ని నిలబడనివ్వదు. అందుకే మనసును నిలబెట్టడం నేర్చుకోవాలి. నాన్నా, మనసు పరిగెత్తడం అంటే? మీరా, నువ్వు పెయింటింగ్ చేస్తున్నావనుకో, మధ్యలో
ఆ టీవీ చూడాలి, బయట ఆడాలి, అమ్మ ఏదైనా తింటుందా అని మనసు అటూ ఇటూ పరిగెత్తుతుంది కదా, అది ఇంద్రియాలు మనసును లాగడం. అవును నాన్న, అది నాకు చాలాసార్లు అవుతుంది. కృష్ణుడు చెప్తున్నాడు, మనసే నాయకుడు. ఇంద్రియాలు మనసు చెప్పినట్టు వినాలి, మనసు ఇంద్రియాలు చెప్పినట్టు కాదు. ఇది సాధించడానికి నిశ్చయంతో ప్రయత్నించాలి. నాన్న, ఇది పియానో ప్రాక్టీస్ లాంటిదా? రోజూ చెయ్యాలి కదా? సరిగ్గా చెప్పావారో. నువ్వు కష్టమైన పాట పియానోలో వాయించాలంటే ఒక్కసారి ట్రై చేసి వదిలేస్తావా? లేదు, రోజూ కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేస్తావు. అలాగే మనసును నియంత్రించడం కూడా. ప్రయత్నం ఆగిపోకూడదు. అదే ఈ శ్లోకం చెప్తున్నది. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. ఆ ప్రయత్నం ఎలా చేయాలో కృష్ణుడు చాలా అందంగా చెప్తున్నాడు. శనైరు పరమేద్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనఃకృత్వా నకించిదపి చింతయేత్. కృష్ణుడు చెప్తున్నాడు, నెమ్మదిగా అడుగు అడుగుగా మనసును లోపలికి తీసుకొచ్చాలి. దృఢమైన నిశ్చయంతో, తెలివి సహాయంతో మనసులు ఆత్మ మీద నిలబెట్టాలి. అప్పుడు వేరే ఏ విషయమూ ఆలోచించకూడదు. అమ్మా, శనయి అంటే ఏమిటి? సనైహి అంటే నెమ్మదిగా నెమ్మదిగా, ఒకేసారి గంతు వేయకుండా అడుగు అడుగుగా. అంటే తొందరపడకూడదు అని కదా నాన్న? అవును మీరా, కృష్ణుడు ఒక చాలా ముఖ్యమైన మాట చెప్తున్నాడిక్కడ. ఒకేసారి అన్నీ మారవు. నెమ్మదిగా రోజూ కొంచెం కొంచెం చేస్తే మనసు అక్కడికే వెళ్తుంది. నాన్న, కానీ నెమ్మదిగా చేస్తే చాలా సమయం పడుతుంది కదా? ఆరవ్, ఒక మొక్క పెరగటానికి సమయం పడుతుంది కదా. రోజూ నీళ్లు పోస్తావు, అది పెరుగుతుంది. ఒక్కరోజు ఎక్కువ నీళ్లు పోస్తే పెద్ద చెట్టవుతుందా? అలాగే మనసు కూడా నెమ్మదిగా నిరంతరంగా ప్రయత్నిస్తే అది స్థిరపడుతుంది. నాన్న, ఆత్మ మీద మనసు నిలబెట్టడం అంటే ఏమిటి? అంటే బయట ఏం జరుగుతున్నా లోపల ఒక నిశ్శబ్దం ఉంటుంది, అక్కడ నిలబడడం. నువ్వు గీసిన పక్షి గుర్తుందా? అది గీస్తున్నప్పుడు అంతా మర్చిపోయావు కదా, అప్పుడు నీలో నువ్వు ఉన్నావు. అదే మనసును నెమ్మదిగా లోపలికి తీసుకొచ్చే ఈ ప్రయత్నమే యోగం. ఒక్కసారి కాదు, రోజు ఆగకుండా. అదే ఈ శ్లోకం మనకు చెప్తున్నది. మనసు ఎక్కడికైనా పరిగెత్తినా తిరిగి లోపలికి తీసుకొచ్చే ఓపిక ఉంటే చాలు. అమ్మా, మనసు పరిగెత్తినప్పుడు కోప్పడాలా? లేదు ఆరో, కోప్పడకుండా నెమ్మదిగా తిరిగి తీసుకొచ్చుకోవాలి. అదే కృష్ణుడు చెప్తున్న ధృతి, నిశ్చలమైన ఓపిక. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగి ఆలోచిద్దాం. కృష్ణుడు ఇప్పటివరకు ఏం చెప్పాడో. లోపలి సంతోషం గురించి చెప్పాడు, దుఃఖం నుండి విడుదల గురించి చెప్పాడు, మనసును నెమ్మదిగా స్థిరపరచుకోమని చెప్పాడు. అన్నీ ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి కదా నాన్న? అవును మీరా, ఇవన్నీ ఒక దారిలాంటివి. బ్యాలెన్స్ నుండి మొదలవుతుంది, అభ్యాసంతో పెరుగుతుంది, నెమ్మదిగా లోపలి శాంతి దొరుకుతుంది. అర్జునుడికి కృష్ణుడు ఈ మొత్తం దారి చూపిస్తున్నాడు. నాన్న, అర్జునుడికి యుద్ధం ముందు ఇవన్నీ చెప్తున్నాడు కదా కృష్ణుడు. అర్జునుడికి ఇది అర్థమవుతుందా? ఆరో, అర్జునుడు చాలా అలసిపోయి ఉన్నాడు మనసులో. అతని మనసు అటూ ఇటూ పరిగెత్తుతోంది. కృష్ణుడు అతనికి ఒక్క విషయం చెప్తున్నాడు, నీ మనసు నువ్వు నిలబెట్టగలవు, నెమ్మదిగా నిశ్చయంతో. అర్జునుడికి ఇది వినడానికి కష్టంగా అనిపించి ఉంటుంది. ఇప్పుడు యుద్ధం ముందు మనసు ఎలా శాంతిగా ఉంటుంది అని. కానీ కృష్ణుడు చెప్తున్నాడు, ఇదే సమయం, ఇప్పుడే ఈ స్థిరత్వం అవసరం. అమ్మా, అర్జునుడికి భయంగా అనిపించిందా? చాలా భయంగా అనిపించింది మీరా. అందుకే కృష్ణుడి ఇంత ప్రేమగా నెమ్మదిగా చెప్తున్నాడు, తొందరపడకు, అడుగు అడుగుగా వెళ్ళు, నీ మనసు నీకు సహాయం చేస్తుంది. కృష్ణుడు చాలా మంచి ఫ్రెండ్ కదా నాన్న అర్జునుడికి. అవును ఆరవ్, అది చాలా బాగా చెప్పావు. కృష్ణుడు కేవలం పాఠం చెప్పడం లేదు, అర్జునుడు లోపల ఎంత కష్టంగా ఉన్నాడో అర్థం చేసుకుని అతన్ని ముందుకు నడిపిస్తున్నాడు. ఈ అన్ని శ్లోకాలలో ఒక పదం మళ్ళీ మళ్ళీ వస్తుంది, నిశ్చయేన. అంటే నిశ్చయంతో, గట్టి నమ్మకంతో. అమ్మా, నిశ్చయమంటే ఒకసారి నిర్ణయించుకుని వదలకపోవడమా? అవును ఆరో, నిశ్చయం అంటే ఇది చేస్తాను అని మనసులో స్థిరపడటం, మళ్ళీ మళ్ళీ అనుమానపడకుండా. నాన్న, నాకు ఒక్కోసారి మొదలుపెట్టి వదిలేస్తాను, అది తప్ప? తప్పు కాదు మీరా, అందరికీ అలా అవుతుంది. కానీ వదిలేసిన ప్రతిసారి తిరిగి మొదలు పెట్టడమే ముఖ్యం. అదే నిశ్చయం, ఒకసారి పడిపోయినా లేచే ఓపిక. నాన్న, కృష్ణుడు అర్జునుడికి కూడా అదే చెప్తున్నాడా, లేచి ముందుకు వెళ్ళు అని? అవునారావు, అర్జునుడు కింద పడిపోయాడు మనసులో. కృష్ణుడు చెప్తున్నాడు, నిశ్చయంతో నెమ్మదిగా నిరాశ లేకుండా లే. నీ మనసు నీ శత్రువు కాదు, నీ మనసే నీ బలం. ఈ శ్లోకాలు చదివిన తర్వాత నాకు ఒక విషయం అనిపిస్తుంది. కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నది కేవలం యుద్ధం గురించి కాదు, ఇది జీవితంలో ఏ కష్టమైనా ఎదుర్కోవడానికి. అమ్మా, నాకు కూడా ఇప్పుడు అనిపిస్తుంది, నెమ్మదిగా ప్రయత్నిస్తే నాకు లోపలి సంతోషం వస్తుందా? తప్పకుండా వస్తుంది మీరా. నువ్వు పక్షి గీసినప్పుడు అది అనిపించింది కదా,
అదే మొదలు. ఈ శ్లోకాలు మనకు ఒక్క మాటలో చెప్తున్నాయి, ప్రయత్నం ఆగిపోకూడదు. మనసు పరిగెత్తినా, కష్టంగా అనిపించినా నెమ్మదిగా తిరిగి వచ్చి మళ్లీ మొదలు పెట్టడమే యోగం. అదే నిజమైన ధైర్యం. నాన్న, అర్జునుడికి ఇది వినాక ఏమనిపించిందో అని ఆలోచిస్తున్నాను. ఆరో, అది చాలా మంచి ప్రశ్న. అర్జునుడు వింటున్నాడు, అర్థం చేసుకుంటున్నాడు, కానీ ఇంకా ఒక పెద్ద సందేహం అతని మనసులో ఉంది. ఏ సందేహం నాన్నా? మనసు అటూ ఇటూ పరిగెత్తుతూనే ఉంటుంది కదా, దాన్ని నిలబెట్టడం సాధ్యమా అని. అర్జునుడు నేరుగా కృష్ణుణ్ణి అడుగుతాడు. గాలిని చేత్తో పట్టుకోవడం కంటే కష్టంగా ఉంది మనసును నిలబెట్టడం, ఇది నిజంగా సాధ్యమా అని. కృష్ణుడు ఏం చెప్తాడు నాన్నా? ఆ సమాధానం విన్నాక అది మనందరికీ కూడా ఒక కొత్త వెలుతురు అనిపిస్తుంది.